విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి రోజు ఎంతో మంది నీ ముందుకొచ్చి చేసిన తప్పులు చెప్పుకుని క్షమించమని నిన్ను అడుగుతుంటారు. కానీ నేను నిన్ను క్షమించమని అడగడానికి రాలేదు, చావును ప్రసాదించమని ప్రార్థించడానికి వచ్చాను. నాకు చావు కావాలి, నేను చచ్చిపోవాలి. అందరూ చావుంటే భయపడతారు, చావుకు దూరంగా పారిపోవాలనుకుంటారు. కానీ నేను ఈ క్షణంలో నేను ఆ చావునే కోరుకుంటున్నాను. ఆనందంగా మృత్యు ఒడిలో ఒదిగిపోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు చావును ప్రసాదించు ప్రభు. నా చావుతోనైనా మిగిలిన వాళ్ళ జీవితాలు బాగుపడేలా ఆశీర్వదించు ప్రభు. ఎంతో అందమైన సృష్టిలో ఇన్నాళ్ళు మాయని మచ్చగా మిగిలానని ఇప్పటికి నాకు అర్థమైంది. ప్రేమ, జాలి, దయా, కరుణ అనే పదాలు మర్చిపోయి పశువు కన్నా నీచంగా ప్రవర్తించానని తెలిసొచ్చింది. అందుకే ఒక్క క్షణం కూడా బతకాలనుకోవడం లేదు. వెంటనే చావాలని కోరుకుంటున్నాను. ఆ చావుని ప్రసాదించమని నిన్ను చేతులు చాచి అర్థిస్తున్నాను. నాకు చావు కావాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఏమైంది నూకాలు? ఘోరం జరిగిపోనాదండి, ఘోరం జరిగిపోనాది. చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. ఏం జరిగింది నూకాలు? మా అమ్మగారు మీ అమ్మగారు ఏమైంది నూకాలు? చెప్పు. ఇంకా చెప్పడానికి ఏటుందమ్మా? మా అమ్మగారు నేరు చచ్చిపోనారమ్మా. అందరినీ ఒగ్గేసి వెళ్ళిపోనారమ్మా, వెళ్ళిపోనారు. ఏమిటి నూకాలు నువ్వు అంటున్నది? రోజీ చనిపోయిందా? అవునమ్మా. ఎలా ఎలా జరిగింది నూకాలు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే ఇంటికి ఫోన్ వచ్చిందమ్మా. అయినోళ్ళందరినీ ఒగ్గేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఊరవతలు ఉన్న గుడిసెల్లో ఉంటున్నారంత మా అమ్మగారు. నిన్న రాత్రి గుడిసెలకి నొప్పి అంటుకొని కాలి బూడిదైపోయినాయి. అంత మనుషులు ఎవ్వరు మిగలలేదంత. వాళ్ళతో పాటే మా అమ్మగారు కూడా కాలి బూడిదైపోయినారంత. ఆ మాట ఇనుకోగానే నా కాలు చెయ్యి ఆడలేదమ్మా. ఈ మాట తమతో చెప్దామని పారొచ్చేసినాను. పేపర్లో ఏవో గుడిసెలు తగలబడిపోయాయని చదివాను, కానీ ఆ గుడిసెల్లో రోజు ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఏడు చేస్తారు బాబు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆడ ఈడ తిరిగి ఎవరు సేర దిగిపోతే చివరికి ఆడకి వెళ్ళిపోయి ఉంటారు. మా అమ్మగారు సాగు ఆడ రాసి పెట్టుందనుకుంటా. లేకపోతే అంత పెద్ద ఇల్లు ఇంతమంది మనుషులను ఒగ్గేసి ఒక్కడో ఊరు చివరి గుడిసెల్లో ఉండాల్సిన కర్మ ఆ అమ్మకేంటి బాబు. నానమ్మా, మనం ఒకసారి అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూసొద్దాం. అవునమ్మా, వెళ్దాం పద. వెళ్ళి చూడడానికి ఆడ ఏటి మిగిలింది బాబు.
చివరి సూపులు కూడా మిగలకుండా మొత్తం అంతా మాడి మసైపోయినదంతా. కాలిపోయిన బూడి తప్ప చూడటానికి ఏంటి మిగలలేదంత బాబు. ఆ సంగతి తెలిసే నాన్న ఆడకెళ్ళకుండా తమకాడుకు వచ్చేసినాను. నిన్ను కాదని వచ్చేసానని, చివరిసారిగా నిన్ను చూసే అవకాశం లేకుండా చేసి వెళ్ళిపోయావు గ్రాని. ఇన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసింది నాకు చివరికిలా నీ చావు వార్త వినాల్సి వస్తుందనుకోలేదు రోజీ. ఎందుకింత పని చేసావు? నా దగ్గరకు వస్తే ఇంత ఘోరం జరిగేది కాదు కదా. ఏదోలా నిన్ను రక్షించుకునేదాన్ని కదా. ఏ రోజీ నా మాట మీద నీకు నమ్మకం లేకపోయిందా? నా దగ్గరకు వస్తే నిన్ను చేరదీయననుకున్నావా? పోలీసులకు పట్టించి నీ మీద పగ తీర్చుకుంటాననుకున్నావా? నీకోసం ఎదురు చూసే ఈ స్నేహితురాల్ని శత్రువు అని ఎలా అనుకున్నావు రోజీ? ఎలా అనుకున్నావు? నన్ను ఒంటరి దాన్ని చేసి నువ్వు వెళ్ళిపోయాక నేను మాత్రం ఎందుకు బతికుండాలి? లేదు లేదు, ఈ బాధతో నేను కూడా చచ్చిపోతాను. తొందరలో నీ దగ్గరికి వచ్చేస్తాను రోజీ. తొందరలో నీ దగ్గరికి వచ్చేస్తాను. తొందరలో నీ దగ్గరికి వచ్చేస్తాను రోజీ. వచ్చేస్తాను. అవునరా ఫూల్, హెవీ కాంపిటీషన్లో ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చింది. నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్స్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరినీ కాదని నాకిచ్చారు. థ్యాంక్ యూ. నువ్వన్నట్లు ఇది రియల్లీ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఈ కాంట్రాక్ట్ రావడంతో కంపెనీ రెప్యుటేషన్ ఒక్కసారిగా పెరిగిపోయి మార్కెట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరో విషయం చెప్పనా? ఇన్నాళ్ళు నేను క్లయింట్స్ వెనకాల తిరిగాను, ఇప్పుడు వాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. తక్కువ టైంలో ఇంత ప్రోగ్రెస్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ రంగంలోకి దిగానో దాన్ని సాధించగలననే నమ్మకం ఈ కాంట్రాక్ట్తో పెరిగింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో నేను ఎప్పుడూ ఇంత ఆనందాన్ని అనుభవించలేదు. సక్సెస్ ఇచ్చే కిక్కు అలా ఉంటుందనుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీరా. యా ఆఫ్ కోర్స్. ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటాను. పార్టీయా? ఎక్కడేమంటావు? ఫారెన్లో ఏమన్నా ఇస్తానరా ఫూల్. ఉంటాను, బాయ్. అక్కడే ఆగిపోయావే, రా లక్ష్మి. టుడే ఈజ్ ఎ రిమార్కబుల్ డే. మనం కోట్ చేసిన సాఫ్ట్వేర్ గ్లోబల్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. మనల్ని చూసి నవ్విన వాళ్ళందరి నోళ్లు మూత పడేలా చేసింది. ఇక మన శత్రువులెవరూ మన వైపు కన్నెత్తి కూడా చూడరు. మనల్ని ఏ రకంగానూ దెబ్బ కొట్టలేరు. దట్ ఈజ్ లక్ష్మీ మదన్ ఇన్ఫో సిస్టమ్స్. ఏంటి లక్ష్మి, నేనింత ఆనందంగా ఎగిరి గంతులేస్తూ ఉంటే నువ్వలా మౌనంగా ఉంటావేంటి? ఇది మనం శత్రువుల మీద సాధించిన విజయం. ఎంతగానో సంతోషించాల్సిన సమయం. కావచ్చు చల్సాని గారు, కానీ ఆ శత్రువు ఇప్పుడు మన మధ్య లేదు. మనందరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. ఎవరి గురించి లక్ష్మి నువ్వు అంటున్నది? బిజినెస్లో మనకి శత్రువు అంటే రోజీయేగా. ఆ రోజు ఇంకా లేదు. లక్ష్మి? అవును చలసాని గారు, రోజీ చనిపోయింది. ఏమిటి లక్ష్మి నువ్వు అంటున్నది? రోజీ చనిపోయిందా? ఎప్పుడు? నిన్న రాత్రి ఊరి చివరిలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గుడిసెలు కాలిపోయాయంట. ఆ గుడిసెలతో పాటు రోజీ కూడా కాలి బూడిదైపోయిందంట. చివరి చూపులు చూడ్డానికి కూడా ఏమీ మిగలకుండా మంటల్లో మాడి మసైపోయిందంట.
ఎంత ఘోరం జరిగిపోయింది లక్ష్మి. లక్ష్మి, అందరి చావు భగవంతుడు రాస్తాడంటారు. రోజీ మాత్రం తన చావును కూడా తనే రాసుకుంది. అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని చివరికి దిక్కుమాలిన చావు కొని తెచ్చుకుంది. ఎంతో వైభవంగా ఓ వెలుగు వెలిగిన రోజీ బతుకు చివరికి ఎంత దారుణంగా ముగుస్తుందనుకోలేదు లక్ష్మి. ఆ బాధే నన్ను నిలవనివ్వడం లేదు చలసాని గారు. రోజీ బతికున్నన్నాళ్ళు నేను దగ్గర అవ్వలేకపోయాను. ఇప్పుడు దగ్గర అయ్యే సమయానికి అందరినీ దూరానికి విడిపోయింది. చిన్ననాటి స్నేహితురాలు దొరికిందని ఎంతో సంతోషించాను. ఇంతకాలం శత్రువుల్లా మిగిలిపోయిన మేము ఈ వయసులోనైనా కలిసిమెలిసి ఉందామని ఎంత ఆశపడ్డాను. ఆనందం ఆశ కూడా రోజీతో పాటు కాలిబూడిదైపోయాయి. ప్రాణ స్నేహితురాలు చనిపోయిందని తెలిసి కూడా నేనింకా ఎలా బతికున్నానో నాకే తెలియడం లేదు. ఇన్నాళ్ళు ఎంతో వైభవంగా బతికిన మిసెస్ రోజీ చివరకంత దారుణంగా చనిపోయిందంటే ఏమనుకోవాలో అర్థం కావటం లేదు. అవును సార్. కోట్ల కొద్దీ డబ్బు, కార్పొరేట్ సర్కిల్, మార్కెట్లో డేరీ డేవిల్ అన్న పేరు సంపాదించిన మిసెస్ రోజీ బతుకు చివరికిలాగైపోతుందని ఎవరూ ఊహించుండరు. అన్నీ వదులుకొని గుడిసెల్లో ఉండటం, ఆ గుడిసెలు తగలబడి అందరితో పాటు రోజీ కూడా తగలబడిపోవటం తలుచుకుంటే బాధగానే ఉంటుంది. అందుకే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏది ఏమైనా మిసెస్ రోజీకున్న తెలివితేటలు, ధైర్యం, సాహసం సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే ఆవిడ బతికిలాగై ఉండేది కాదు. అఫ్కోర్స్ అవన్నీ మనకు అనవసరం. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. అది కూడా వస్తే మిసెస్ రోజీ ఫైల్ క్లోజ్ చేసేయచ్చు. తవరు స్నేహితురాలు తెలిసిన కాడి నుంచి మా అమ్మగారు ఎంత తల్లడిల్లిపోనారు. తమకు చేసిన దోహం తలుసుకొని కుమిలిపోయి ఉంటారు. అందుకే తవరు ముందు రావడానికి గాని తవరును కలుసుకోవడానికి గాని సిగ్గుపడిపోయి ఉంటారు. అదేమిటి నోకాలు, ఇన్ని సంవత్సరాల తర్వాత రోజీ నా స్నేహితురాలని తెలిసాక కూడా నేనెలా తనని తప్పు పడతాననుకుంది. ప్రాణానికి ప్రాణంగా బతికావు, నా ప్రాణాలు తీయడానికి రోజీ ప్రయత్నిస్తుందని, విధి ఆడిన వింత నాటకంలో మేం పావులం అవుతామని మేమేనాడు అనుకోలేదు నూకాలు. అదృష్టం బాగుండు బట్టి 3 సార్లు బతికి బయటడ్డారు గాని అదే ఏదన్నా ప్రమాదం జరుగుంటే మా అమ్మగారి పరిస్థితి ఏటయ్యేదమ్మా. తలుసుకుంటుంటేనే భయమేస్తుంది. పోస్ట్ నానెళ్తానమ్మా. ఇదిగోండమ్మా. ప్రియమైన లక్ష్మి, నేను నీ సరోజిని. ఆ పేరు వినగానే నీ కళ్ళల్లో ఎంత వెలుగో, ఆ వెలుగు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఆ స్వార్థంతోనే నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అని తెలిసినా నిన్ను కలవడానికి ప్రయత్నించలేదు. లక్ష్మి, ఈ ఉత్తరం చూడగానే నీ మనస్సు ఆనందంతో పొంగిపోతుందని, అక్షరాల్లోని అభిమానాన్ని వెతుక్కుంటుందని నాకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు కలవలేదని అడుగుతున్నావు కదూ. అందుకు కారణం నా అహంకారం మాత్రం కాదు లక్ష్మి, ఆత్మాన్యూన్యత.
నేను ఈ మాట అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజం లక్ష్మి, దేవతలాంటి నీకు ద్రోహం చేసి నీ ముందు నిలబడే ధైర్యం చాలేదు నాకు. నా కోసం నువ్వు ఎంతగా కలవరించావో, ఆరోగ్యం కూడా పాడు చేసుకుని నన్ను వెతుక్కుంటూ ఎంతగా తిరిగావో, నన్ను కాపాడడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావో అన్నీ నాకు తెలుసు. తెలిసినా నేను రాలేదు అనే కంటే రాలేకపోయానంటే బావుంటుంది. లక్ష్మి, నేను చేసిన దుర్మార్గాలు ఒక్కసారిగా నా మీదకే తిరగబడ్డాయి. పోలీసులు వెనకాల పడ్డారు. తల దాచుకోవడానికి కూడా చోటు లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణం ఒక యుగంలాగా గడుపుతున్నాను. జీవితాన్ని చూసి మొదటిసారి భయపడుతున్నాను. ఈ క్షణంలో నీ దగ్గరికి రావాలని, నీ ఓదార్పు పొందాలని ఎంతగానో ఆరాటపడుతున్నాను. మనం కలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణం నిన్ను హింసించినా, నీ ప్రేమను కూడా దోచుకున్నా, నీ బతుకు నాశనం చేయాలని చూసినా, చివరికి నిన్ను చంపడానికి ప్రయత్నించినా, స్నేహం అనే ఒక్క మాటతో ఆ తప్పులన్నీ క్షమించేసి మళ్లీ నీ మనసులో చోటిస్తావని తెలుసు. ఆ విషయం తెలిసిన సరోజ వెళ్లమని తొందర పెట్టింది. కాని రోజీ మాత్రం వద్దని కొట్టిపాడేసింది. అందుకే రాలేకపోయాను. అంతేగాని నీ మీద ప్రేమ అభిమానం లేక కాదు. మండుతున్న ఈ మనసు మీద నువ్వు కురిపించే ప్రేమతో సేద తీరాలని, కన్నీళ్లతో నీ కాళ్లు కడిగి క్షమించమని అడుగుదామనుకున్నాను. కాని నేను నీకు చేసిన అన్యాయం, ద్రోహం నన్ను నిలదీశాయి, నీ దగ్గరికి రాకుండా చేశాయి. మిగతావన్నీ ఎలా ఉన్నా నువ్వు ప్రేమించిన చెరసాని గారిని నీకు కాకుండా చేసినందుకు నన్న దేవుడు కూడా క్షమించడు. నువ్వు మాత్రం క్షమిస్తావు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ నుంచి నేను కోరుకుంటున్నది క్షమాభిక్ష కాదు. లక్ష్మి, ఇన్నాళ్లకి జీవితం అంటే ఏంటో తెలిసింది. స్నేహం, ప్రేమ, అభిమానం ఎంత గొప్పవో తెలిసింది. ఎదుటి వాళ్ల కళ్లల్లో నీళ్లు తెప్పించి ఆనందించే నాకు ఆ కన్నీళ్ల విలువ కూడా తెలిసింది. అందుకే నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. నా వల్ల విడిపోయిన నువ్వు చెలసాని గారు మళ్లీ పెళ్లి చేసుకోవాలి.